హలో సాయిరామ్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ నిహాల్ గారు. యెస్. సార్, ఇప్పుడు మనం రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ గురించి ఏదైతే మనం స్కామ్ వింటున్నామో, మోర్ దాన్ హర్షత్ మీద స్కామ్ కంటే పెద్దది. ఈవెన్ 15,00,000.58 క్రోర్స్ అనేది మన స్టాక్ మార్కెట్‌లో స్కామ్ చేయడం జరిగింది. ప్రాఫిటబుల్ వచ్చినా గానీ వాళ్ళు సరిగ్గా చూపించుకోలేరు. ఈవెన్ ఎల్ఐసి కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉందని చాలా మన రూమర్స్ అంటూ వింటున్నాం. సో, యాక్చువల్లీ ఏంది రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో నిజంగా అది స్కామ్ జరిగిందా లేదా? మీ అనాలిసిస్ ప్రకారంగా అసలు ఏం జరిగింది సార్? సో, ఈ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ మీదైతే సెబీకి అయితే కంప్లెయింట్ ఇచ్చారండి 2 ఇయర్స్ బ్యాక్. ఓకే. సో, సెబీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తెలిసిందేంటంటే, ఆల్మోస్ట్ వాళ్ళ కంపెనీ రెవెన్యూలో 15,00,000 క్రోర్స్ మిస్‌రిప్రజెంటేషన్ జరిగింది. ఓకే. సో, ఈ మాగ్నిట్యూడ్ ఎంతంటే మనకి స్టాక్ మార్కెట్ కుంభకోణాల్లో చూసుకుంటే గనక అంతకుముందు హర్షద్ మెహతా కుంభకోణం, తర్వాత కేతన్ పరేఖ్ స్కామ్స్ అనేవి చూసాం. ఇది అంతకన్నా పెద్దది. సో, అసలు ఫస్ట్ మనం ఈ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఏంటి అని చూస్తే గనక ఇది బెంగుళూరుకి చెందిన ప్రముఖ గోల్డ్ కంపెనీ. ఓకే. దీని బిజినెసెస్ ఏంటంటే గనక గోల్డ్ రిఫైన్ అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ తయారు చేయటం. నెక్స్ట్ రిటైల్ బిజినెస్ ఉంది. ఇదేంటంటే 2015లో స్విట్జర్లాండ్‌కి చెందిన ఒక ప్రముఖ గోల్డ్ రిఫైనింగ్ కంపెనీ వాళ్ళ కంపెనీని బై చేసింది. పూర్తిగా ఎక్వైర్ చేసుకుంది. అప్పుడు దీని పేరు ప్రపంచవ్యాప్తంగా కొంచెం ఎక్కువగా వినిపించడం మొదలైంది. ఓకే. సో, మనకి ఇండియాలో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ ఈ సెక్టార్‌లో. ఓకే. సో, అసలు సమస్య ఎలా మొదలైందంటే గనక ఆశ్చర్యకరంగా ఇదేంటంటే సెబీకి ఒక ఇన్వెస్టర్ కంప్లెయింట్ ఇచ్చాడు. ఓకే. సో, వాళ్ళ ఫండమెంటల్స్ అనలైజ్ చేసేటప్పుడు ఆ షేర్ హోల్డర్ ఐడెంటిఫై చేసింది ఏంటంటే వాళ్ళ ట్రేడ్ రిసీవబుల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, అది ప్రతి ఇయర్ కంటిన్యూ అవుతుంది. అసలు ఒక కంపెనీకి ఎవ్రీ ఇయర్ ఇంత రిసీవబుల్ ట్రేడ్ వాల్యూ ఎందుకు ఉంటుంది? జనరల్‌గా ఎవరైనా రిసీవబుల్ తక్కువలో చూపిస్తుంటారు. నార్మల్‌గా 10%, 20%, 30%. బట్ వీళ్ళు చాలా ఎక్కువగా 90% అబోవ్ పెండింగ్ ఉంటున్నాయి. సో, ఇదేదో డౌట్ వచ్చిందని చెప్పి సెబీకి కంప్లెయింట్ ఇచ్చారు. సో, సెబీ ఇన్వాల్వ్ అవ్వడం మొదలుపెట్టింది ఇక. ఆ తర్వాత సెబీ రీసెర్చ్‌లో అండ్ సెబీ ఇన్వెస్టిగేషన్‌లో వాళ్ళ ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఈ కంపెనీకి మేజర్ రెవెన్యూ వీళ్ళ ఫారెన్ సబ్సిడరీస్ నుంచి వస్తున్నట్లు వీళ్ళు చెప్పారు. ఓకే. బట్ దానికి ఏంటంటే ప్రూఫ్ లేదు. ఆల్మోస్ట్ 99% వీళ్ళకి రావాల్సిన ఇన్కమ్‌ని ఎక్కువగా చూపించారు. అంటే వీళ్ళకి ఒక 100 కోట్ల రెవెన్యూ ఉందని చూపిస్తే అందులో యాక్చువల్ రెవెన్యూ 1 క్రోరే అంట. ఓకే. 99% ఇన్ఫ్లేట్ చేశారు. సో, సెబీ ప్రాథమికంగా దర్యాప్తు చేసినప్పుడైతే లాస్ట్ 4 ఇయర్స్‌లో వీళ్ళకి రెవెన్యూ సోర్సెస్ ఏంటి? వీటి మీద డీప్‌గా ఫారెన్సిక్ ఆడిట్ చేసింది. మనకి ఈ ఫారెన్సిక్ ఆడిట్ అంటే ఏంటంటే జనరల్‌గా ఏంటంటే మనం ఇన్వాయిసెస్ చూపిస్తాం. అవును. నాకు ఇక్కడ నేను ఏదైనా ఒక సేల్ చేస్తే నేను ఇలా సేల్ చేశాను, ఇది పర్చేస్ అని. బట్ ఆ ఇన్వాయిస్ కాకుండా దానికి ఎగైనెస్ట్‌గా నిజంగానే ట్రాన్సాక్షన్ జరిగిందా? అమౌంట్ రిసీవ్ జరిగిందా? నెక్స్ట్ వీళ్ళు గోల్డ్ సప్లై చేశారా? ఇవన్నీ సెబీ ఫారెన్సిక్ ఆడిట్ అనేది చేసింది. సో, ఇక్కడ చాలా వరకు ఏంటంటే ఈ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ సహకరించట్లేదు. వాళ్ళేం చెప్తున్నారంటే మోస్ట్ ఆఫ్ ది వాళ్ళ ఇన్కమ్ మెయిన్‌గా ఈ స్విట్జర్లాండ్‌కి చెందిన కంపెనీ నుంచి వస్తుంది. బట్ దానికి ప్రూఫ్స్ ఇవ్వట్లేదు. అండ్ వీళ్ళేంటంటే ఆఫ్రికన్ మైన్స్‌లో పెట్టుబడులు పెట్టామని చెప్తున్నారు. సరే, పెట్టుబడులు పెడితే వేర్ ఇస్ ద ప్రూఫ్ అని సెబీ అడుగుతుంది. అదేం లేదు, పెట్టుబడులు పెట్టాం. సో, మొత్తం అంతా గోల్మాల్‌గా ఉంది. అండ్ అది బాధాకరమైన విషయం ఏంటంటే ఈ కంపెనీలో ఎల్ఐసి 10% వరకు హోల్డింగ్ కలిగి ఉంది. ఓకే. అంటే 2,000 క్రోర్సా? 3,000 క్రోర్స్? నో. క్యాపిటల్ ఈ కంపెనీ యొక్క టోటల్ షేర్స్‌లో 10% ఎల్ఐసికి ఉంది. అంటే 10% ఉంది. అండ్ ఈ కంపెనీ షేర్ పర్ఫార్మెన్స్ చూస్తే గనక 2023 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 90% ఫాల్ అయింది. ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచే ఆల్మోస్ట్ 40% ఫాల్ అయింది. ఇలాంటి ఫాల్ అవుతున్న కంపెనీలో ఎల్ఐసి ఎందుకు పెట్టుబడులు పెట్టింది? సో, ఇక్కడ ఏదైనా క్విక్ ప్రోకో ఉందా? నార్మల్‌గా ఎల్ఐసిలో మనకి డ్యూ డిలిజెన్స్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. వాళ్ళు ఎట్లా పడితే అట్లా పెట్టరు కంపెనీలో. అది కూడా ఒకళ్ళకి నచ్చితే పెట్టేది కాదు. ఇలాంటి ఆర్గనైజేషన్స్‌లో ఏముంటాయంటే పబ్లిక్ మనీ డీల్ చేస్తుంటారు కాబట్టి ఒక పర్సన్ అనలైజ్ చేసిన దాన్ని ఇంకా మిగతా వాళ్ళందరూ కలిసి వాళ్ళ రివ్యూస్ చెప్తారు. అండ్ ఫైనల్లీ బోర్డు డెసిషన్ తీసుకుంటుంది, ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు. ఓకే. బట్ ఎల్ఐసి ఎందుకు పెట్టింది? దాని ఫండమెంటల్స్ ఏమన్నా స్ట్రాంగ్‌గా పెరుగుతున్నాయంటే లేదు. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచే పడుతుంది. అండ్ సెబీ సైడ్ కూడా చూసుకోవాలి. వీళ్ళకి ఎందుకు 2 ఇయర్స్ పట్టింది? నార్మల్‌గా ఇంత పెద్ద స్కామ్ అంటే గనక చాలా తొందరగా యాక్ట్ చేసుకోవాలి. ఇంకేమైనా ఇంతకన్నా మనకి చెప్తున్న దానికన్నా ఇంకా పెద్దగా ఏదైనా ఉందా? సో, ఇవేంటంటే ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్‌ని రెడ్యూస్ చేసే చర్యలు. సో, మార్కెట్‌లో అయితే గనక ప్రెజెంట్ అయితే గనక అంత అగ్రెసివ్‌గా అయితే రియాక్ట్ అవ్వలేదు. ఓన్లీ ఎల్ఐసి షేర్స్ అయితే మాత్రం కుంగాయి ఈ న్యూస్ బయటికి రావడంతో. ఓకే. బట్ ఎల్ఐసి ఉన్న ఫైనాన్షియల్ స్టెబిలిటీకి ఇది పెద్ద ప్రాబ్లం కాదు కానీ బట్ ఇలాంటి థింగ్స్ ఏంటంటే మనకి మార్కెట్ మీద కాన్ఫిడెన్స్ పోయేటట్లు చేస్తుంటాయి. ఓకే. అండ్ వీళ్ళేంటంటే ఈ సెబీ చేస్తున్న దర్యాప్తులో కస్టమర్ వైజ్‌గా ట్రాన్సాక్షన్స్ అడిగారు డేటా. అండ్ వెండార్ డీటెయిల్స్ అడిగారు. అంటే పలానా వెండార్ నాకు సప్లై చేసిన ఆ వెండార్ ఎవరు?
నెక్స్ట్ ఆ సబ్సిడరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వీళ్ళకి నాకు 10 చిల్డ్రన్ కంపెనీస్ ఉన్నాయని చెప్తున్నారు. వాటి నుంచి ప్రాఫిట్స్, రెవెన్యూ వస్తుందని చెప్తున్నారు. ఆ కంపెనీస్ ఏంటి, ఆ కంపెనీస్ యొక్క బ్యాలెన్స్ షీట్స్, P&Ls మొత్తం అడిగారు. నెక్స్ట్ ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్స్ అడిగారు. వీటన్నిటిని పూర్తిగా ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనేది అందించట్లేదు. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని చెప్తున్నారు. సెబీ సైడ్ ఏంటంటే మాకు మొత్తం ఇన్ఫర్మేషన్ రావట్లేదు, ఇక్కడ ఏదో జరిగింది. సో ఫైనల్గా సెబీ ఏం చేసిందంటే కనుక రాజేష్ ఎక్స్పోర్టర్ ప్రమోటర్ని సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి టెంపరీగా బ్యాన్ చేసింది. ఫర్దర్ ఆర్డర్స్ వచ్చారు. ప్రెజెంట్ వాళ్ళు ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చారు, అంటే ఇంటర్మీడియట్ ఆర్డర్. సో ఇది ఇంకా పూర్తిగా దర్యాప్తు జరుగుతుంది. సో దర్యాప్తు జరిగే కొద్దీ మనకి ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఇది మనం చూసుకుంటే కనుక ఒకప్పుడు సత్యం కంప్యూటర్స్ అవును. స్కామ్ లాగే కనిపిస్తుంది. సో ఇన్వెస్టర్స్ని అయితే కనుక నిండా ముంచేసినట్లే ఉంది ఈ కంపెనీ. ఇప్పుడు లేని రెవెన్యూని హైలైట్ చేశారు, ఇంకా ఎక్కువ ఉంది అని చెప్పేసి. దీనివల్ల ఏమవుతుందంటే రెవెన్యూ జనరల్గా బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ కంటిన్యూస్గా ఎక్కువ లాభాలు సంపాదిస్తుంటే దాని షేర్ వాల్యూ పెరుగుద్ది. సో ఈ కంపెనీ కంటిన్యూస్గా తన రెవెన్యూని ఇన్ఫ్లేట్ చేస్తూ ఉంది. సో అది ఆటోమేటికల్లీ షేర్ వాల్యూ అయితే ఇంక్రీజ్ అయింది. ఓకే. ఇప్పుడు ఏంటంటే సామాన్య ఇన్వెస్టర్స్ ఎవరైతే వాళ్ళు మనీ పెట్టారో వాళ్ళు నష్టపోతారు ఈ కంపెనీలో. సో ఈ విషయం నుంచి మనం ఏం నేర్చుకుంటాం పర్సనల్ ఫైనాన్స్లో, ఆల్వేస్ డైవర్సిఫికేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో మీరు మొత్తం తీసుకెళ్ళి ఒక కంపెనీలో పెడితే ఆ కంపెనీ ఇలా అయితే మీ పరిస్థితి ఏంటి? అదేమన్నా చిన్న కంపెనీ అంటే కాదు. సో ఆ గోల్డ్ రిఫైనింగ్ ఆ సెక్టార్లో వన్ ఆఫ్ ద లీడింగ్, అండ్ ఎల్ఐసి లాంటి పెద్ద కంపెనీలు కూడా దిగాయి అందులో. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి మొత్తం ఒకే దాంట్లో పెట్టేస్తే కనుక మన మొత్తం సేవింగ్స్ కూడా ఎరాడికేట్ అయ్యే ప్రమాదం ఉంది. అంటే ఒక సెక్టార్లో పెట్టకూడదు, ఒక కంపెనీని నమ్మకూడదు, మొత్తం మనం డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. సో ఇది మనకి మెయిన్గా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఎవరైతే షేర్ హోల్డింగ్ ఉందో, సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఎవరైతే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? సో ఈ స్టాక్ మార్కెట్ ఏంటంటే మనకి న్యూస్ రాగానే ఈ షేర్స్ అనేవి భారీగా అమ్మకాల ఒత్తిడికి అయితే వెళ్ళాయి. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దీన్ని వదిలించుకుందాం అని చెప్పేసి సెల్లింగ్ ఆర్డర్స్ పెట్టేస్తున్నారు. ఓకే. సో దీంతో ఏంటంటే మొన్న లోయర్ సర్క్యూట్ని టచ్ అయింది, 5% పడిపోయింది. లోయర్ సర్క్యూట్ ఉంటుంది. మనకి స్టాక్ మార్కెట్లో ఏంటంటే అప్పర్ సర్క్యూట్, లోయర్ సర్క్యూట్ ఉంటుంది. ఇదేంటంటే ఏదైనా ఒక న్యూస్ ద్వారా ట్రిగర్ అయ్యే ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి స్టాక్ ఎక్స్చేంజెస్ సర్క్యూట్స్ పెడతాయి. సో సర్క్యూట్ టచ్ అవ్వగానే ఇక ఆ కంపెనీలో ట్రేడింగ్ అనేది ఆపేస్తారు. సో మొన్న ఈ నెగిటివ్ న్యూస్ రాగానే అందరూ సెల్ చేయడం, ప్యానిక్గా సెల్ చేయడం మొదలుపెట్టారు. సో ఈ న్యూస్ కనుక నిజమైతే కనుక అందులో పెట్టిన ఇన్వెస్టర్స్ ఆల్మోస్ట్ వాళ్ళ మనీని లూస్ అయినట్లు. ఓకే. సో మనం ఆల్రెడీ సత్యం కంప్యూటర్స్ అప్పుడు చూసాం, 2000 రూపీస్ ఉన్నది 10 రూపీస్కి పడిపోయింది. సో ఇలాంటి ఫ్రాడ్ కనుక నిజమైతే కనుక అందులో పెట్టిన ఇన్వెస్టర్స్ అందరూ వాళ్ళ మనీని లూజ్ అయినట్లే. ఓకే. సో అందుకని మనం డైవర్సిఫికేషన్ చేసుకొని ఎక్స్పోజర్ ఒక కంపెనీకి ఎంత పెట్టాలి దాని మీద మనం మెయిన్గా ఫోకస్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఇస్ చాలా ఇంపార్టెంట్ కంపెనీస్కి. సో మంచి కార్పొరేట్ గవర్నెన్స్, మంచి ఎథిక్స్ ఫాలో అయ్యే బోర్డు ఉందా లేదా, లేకపోతే వాళ్ళకి ఏదైతే ఇంతకు ముందు ఏదైనా ఆరోపణలు ఉన్నాయా లేవా, ఇది మనం మెయిన్గా చూసుకోవాలి. అండ్ రెగ్యులేటరీ బాడీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. సో సెబీ ఉంది కాబట్టి కనీసం ఎంతో కొంత ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అవును. ఇలా లేకుండా ఇంకా బయట చాలా జరుగుతూ ఉంటాయి అదర్ సెక్టార్స్లో. సో రెగ్యులేటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇది మనకి ఈ ఇష్యూ నుంచి మనం నేర్చుకోవాల్సిన మెయిన్ అంశం. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్.